డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ ఏదైతే ఉందో ఆ ఫిలిం ఆల్రెడీ బిజినెస్ చేసింది. అండ్ బిజినెస్ ఒక్కటే కాదు, ఫ్యాన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ నించింది. బాలకృష్ణ గారు ఫిలిం అంటే ఇదివరకు దాకా ఒక డిఫరెంట్ ఎనర్జీ లెవెల్ తో చూసాం, కానీ ఇది ఎనర్జీ టు ద పవర్, ఎనర్జీ టు ద ఇన్ఫైనైట్ లెవెల్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే విలన్ ఆది పెనిశెట్టిని పెట్టారు ఈ మూవీలో. అతని క్యారెక్టరైజేషన్ చూస్తే మాత్రం ఒక లెవెల్లో గూస్ బంప్ ఉంది. విలన్ ఇంత స్ట్రాంగ్ గా పోర్ట్రే చేశారంటే ఈ ఫిలింలో బోయపాటి గారు, హీరో దానికి 100 రెట్లు బలంగా ఉండాలి ఖచ్చితంగా. ఆ రోల్ వేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఏ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అవనండి, ఆఖరికి ఇండియాలో అవనండి, నో క్యారెక్టర్ కెన్ డూ. పవర్ఫుల్ రోల్స్ వేయాలంటే బాలకృష్ణ గారి చాటి. దీంట్లో మనం చూసుకుంటే కష్టం వస్తే దేవుడు ఉంటాడు అని చెప్పి నమ్మే ఈ భారతదేశంలో జనాలకి కష్టం వచ్చినా దేవుడు అనేవాడు రాడు అని చూపిస్తే గనక దేశం విచ్ఛిన్నం అవుతుంది, వాళ్ళ నమ్మకం విరిగిపోతున్న కాన్సెప్ట్తో వాళ్ళు దైవాన్ని ఎట్ ద సేమ్ టైం ఒక మనిషి పవర్ని ఛాలెంజ్ చేసి చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్లో హైలైట్ షాట్ ఏంటంటే, దాని ముందు రిలీజ్ అయిన ట్రైలర్లో మనం చూస్తే బాలకృష్ణ గారి మెడ చుట్టూ త్రిశూలం తిరుగుతుంది, కానీ ఇక్కడ బాలకృష్ణ గారి చేత్తో త్రిశూలను అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది హైలైట్ షాట్. 1 minute 10 seconds దాకా మన ఒరిజినల్ అఖండ గారు ఎక్కడ రివీల్ అవ్వరు. అది చాలా సస్పెన్స్ గా ఉంటుంది. ఓపెనింగ్ షాట్ ఆయన కళ్ళతో తీసి ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చి ఈ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో బాలకృష్ణ గారి అభిమానులకి అయితే పండగగా ఉంది. బాలకృష్ణ గారి అభిమానులు కానాళ్ళకు కూడా చూద్దాం ఖచ్చితంగా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అండ్ శత్రువులకైతే గుండెల్లో భయం మొదలైంది. దాక్కుని చూసేది వాళ్ళే లేండి ఈ సినిమాని.